హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా క్లాస్ 9 చాప్టర్ 2 టిష్యూస్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టిష్యూస్లో పార్ట్ 2. మనము పార్ట్ 1లో ప్లాంట్ టిష్యూ గురించి చూసుకున్నాం. పార్ట్ 2లో యానిమల్ టిష్యూ గురించి చూద్దాం. ద బాడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ విచ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. యానిమల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్తోనే ఫామ్ అవుతుంది. యానిమల్ యొక్క బాడీ, ఆ టిష్యూస్ కూడా ఒక్కొక్కటి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్ సెల్స్ రిజల్ట్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్. బ్లడ్ అండ్ లింఫ్ క్యారీ సబ్స్టాన్సెస్ such as food materials, waste materials, oxygen, carbon dioxide, etc. from one part to another. Nerve cells respond to external and internal stimuli, etc. అంటే ఇప్పుడు మనకి మజిల్ సెల్స్ అనేవి బాడీ పార్ట్స్ కదలడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా బ్లడ్ లింప్ వచ్చేసరికి మన బాడీ లోపల ఏమేమైతే మెటీరియల్స్ అవసరమో అవన్నీ క్యారీ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్. నర్వ్ సెల్స్ వచ్చేసి లోపల బయట జరిగే ఏమన్నా స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుంది, అలాగనమాట. Thus, muscles, blood, lymph, nerves are examples of tissue found in our body. సో మనం ఏమనొచ్చు, మజిల్స్, బ్లడ్, లింప్, నర్వ్ సెల్స్ ఇవన్నీ కూడా బాడీలో ప్రజెంట్ అయ్యే టిష్యూస్కి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫంక్షన్స్ దే పర్ఫార్మ్, ద యానిమల్ టిష్యూస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్. యానిమల్ టిష్యూ ఆ టిష్యూస్ చేసే పనుల ద్వారా అవి 4 టైప్స్గా డివైడ్ అయినాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎపిథీలియల్ టిష్యూ, సెకండ్ వన్ మస్కులర్ టిష్యూ, థర్డ్ వన్ కనెక్టివ్ టిష్యూ, ఫోర్త్ వన్ నర్వస్ ఆర్ న్యూరల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూలో 6 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సెకండ్ వన్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్, థర్డ్ వన్ కాలమ్నార్ ఎపిథీలియం, ఫోర్త్ వన్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం, ఫిఫ్త్ వన్ క్యూబాయిడల్ ఎపిథీలియం, సిక్స్త్ వన్ గ్లాండులార్ ఎపిథీలియం. మస్కులర్ టిష్యూలో 3 టైప్స్, స్ట్రియేటెడ్, నాన్ స్ట్రియేటెడ్, కార్డియక్. కనెక్టివ్ టిష్యూలో 3 టైప్స్, కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. మళ్ళీ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో 3 టైప్స్, ఏరోలర్ టిష్యూ, అడిపోస్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ. సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూలో 2 టైప్స్, కార్టిలేజ్, బోన్. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో 2 టైప్స్, బ్లడ్, లింప్. నర్వస్ ఆర్ న్యూరల్ సిస్టంలో ఏ టైప్స్ లేవు, ఓన్లీ సింగిల్ టైప్, నర్వస్. ఈరోజు మనం ఎపిథీలియల్ టిష్యూ గురించి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్, దీని క్యారెక్టర్స్ ఏమో చూద్దాం. ఎపిథీలియం టిష్యూ ఆర్ ఎపిథీలియం టిష్యూని ఎపిథీలియం అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్. ఎపి అంటే అపాన్, థీలి అంటే నిపుల్, అంటే మనకు పైన కనిపించేవి. ఈజ్ ఎ సింపుల్ కైండ్ ఆఫ్ యానిమల్ టిష్యూ దట్ అక్కర్స్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్. ఎపిథీలియం టిష్యూస్ అంటే ఒక యానిమల్ టిష్యూస్కి పైన ప్రొటెక్టింగ్ కవరింగ్గా ఉండేది ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more layers of tightly cohesive sheets of cells which cover the external surface of the body and viscera, internal organs, or lining the cavities and the body or viscera. అంటే ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేది ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ లేయర్స్తో టైట్గా ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్టర్నల్ బాడీ మీద ఉంటుంది, లేదంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్లో లోపల లైనింగ్గా ఉంటుంది, లైనింగ్ ద క్యావిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ద స్కిన్, సర్ఫేస్ లేయర్ ఆఫ్ మౌత్, alimentary canal, lungs, etc. are all made up of epithelial tissue. స్కిన్, మౌత్ యొక్క సర్ఫేస్, కిడ్నీస్ కానీ, alimentary canal, లంగ్స్, లివర్స్ ప్రతి ఒక్కటి కూడా ఎపిథీలియల్ టిష్యూస్తో ఫామ్ అయి ఉంటుంది. ద సెల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ అండ్ దెర్ ఈజ్ లిటిల్ ఇంట్రాసెల్యులార్ మెటీరియల్స్ బిట్వీన్ దెమ్. అంటే ఈ సెల్స్ అనేవి బాగా గట్టిగా అతుక్కొని ఉంటాయి, వీటి మధ్య చిన్న చిన్న ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండవు, చిన్నగా ఉంటుంది ఇంట్రాసెల్యులర్ స్పేసెస్. ద సెల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఇంట్రాసెల్యులర్ జంక్షన్స్. ఇవన్నీ కూడా ఒక చోటు ఉండడానికి కారణం వాటి మధ్య ఉండే ఇంట్రాసెల్యులర్ జంక్షన్స్, దాని ద్వారా అన్నీ ఒక చోటు ఉంటాయి. ద ఎపిథీలియల్ టిష్యూ రెస్ట్ ఆన్ ఏ
thin non-cellular basement membrane consisting of glycoprotein and collagen fibers. ఈ ఎపిథీలియల్ టిష్యూ అనేది సెల్స్ లేని బేస్మెంట్ కాడ ఉండవు. ద ఎపిథీలియల్ ఈజ్ నాట్ ట్రాన్స్వర్స్డ్ బై బ్లడ్ వెజల్స్. ఇవి బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రాన్స్వర్స్ కాలేవు. ద బ్లడ్ వెజల్స్ లై ఇన్ ద కనెక్టివ్ టిష్యూ అక్రాస్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కనెక్టివ్ టిష్యూలో పార్ట్. సో వీటికి బ్లడ్ వెజల్స్కి ఎపిథీలియం టిష్యూకి సంబంధం లేదు. ఫంక్షన్స్ ఏమో చూద్దాం. ఎపిథీలియా కవర్ ద బాడీ సర్ఫేస్ యాజ్ అన్ outer layer of skin and provide protection to the underlying tissues from mechanical injury, drying up, entry of germs, viral or bacterial pathogens and harmful chemicals. ఈ ఎపిథీలియం అనేది మన బాడీకి అవుటర్ సర్ఫేస్గా ఉండడం ద్వారా, స్కిన్కి అవుటర్ లేయర్గా ఉండడం ద్వారా లోపల పార్ట్స్ అనేవి ఏ డ్యామేజ్కి గురి కాకుండా, ఏ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కానీ, లేదంటే ఏ వైరసెస్, బ్యాక్టీరియాస్కి ఇలా వేటికి డ్యామేజ్ జరుపుకోకుండా అవి సేఫ్గా లోపల ఉంటాయి. ఈ ఎపిథీలియం అనేది అలా అవుటర్ సర్ఫేస్లో ఉండి వాటిని కాపాడుతుంది. ఎపిథీలియా ఫార్మ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్, alimentary canal and other internal organs inside the body and protect these organs. ఈ ఎపిథీలియం అనేది మౌత్ లోపల ఇన్నర్ లైనింగ్లో ఉంటుంది, అలిమెంటరీ కెనాల్లో ఉంటుంది, అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఉంటుంది. అంటే అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఈ ఎపిథీలియం టిష్యూ అనేది మనకు కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క పార్ట్లో ఉండి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ డైజెస్టెడ్ ఫుడ్. ఈ ఇంటెస్టైన్లో ఉండే లైనింగ్ ద్వారా ఎపిథీలియల్ టిష్యూ అనేది వాటర్ని, డైజెస్టెడ్ ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. ఎపిథీలియల్ టిష్యూస్ హెల్ప్ ఇన్ ద ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనియస్ అండ్ అదర్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి నైట్రోజనియస్ కానీ, లేదంటే ఇంకా ఏమైనా వేస్ట్ ప్రోడక్ట్స్ని కానీ ఎలిమినేట్ చేస్తుంది. ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ ద cavities give rise to glands that provide valuable secretions such as mucus, gastric juice, etc. ఈ ఎపిథీలియల్ లైనింగ్ అనేది క్యావిటీస్ మీద ఉండడం ద్వారా అవి గ్లాండ్స్గా రూపొందిస్తాయి. ఆ గ్లాండ్స్ నుంచి మనకి వాల్యుబుల్ సెక్రెషన్స్ బయటకు వస్తాయి. అంటే మ్యూకస్ కానీ, గ్యాస్ట్రిక్ జ్యూస్ కానీ, హార్మోన్స్ కానీ, ఎక్సెట్రా. ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి 6 టైప్స్గా చూసుకున్నాం. ఆ 6 టైప్స్ ఎట్లా వచ్చినాయి? ఆ సెల్ లేయర్స్ బట్టి, లేదంటే ఆ షేప్ బట్టి ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి 6 టైప్స్గా వచ్చినాయి. ఫస్ట్ వన్ స్క్వామస్ ఎపిథీలియం, సెకండ్ వన్ క్యూబాయిడల్ ఎపిథీలియం, థర్డ్ వన్ కాలమ్నర్ ఎపిథీలియం, ఫోర్త్ వన్ సిలియేటెడ్ ఎపిథీలియం, ఫిఫ్త్ వన్ గ్లాండులార్ ఎపిథీలియం, సిక్స్త్ వన్ ఈడ పడలేదు, సిక్స్త్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ. స్క్వామస్ ఎపిథీలియం గురించి చూద్దాం. దీని స్ట్రక్చర్. This epithelium consists of thin, flat, irregular shaped cells which fit together closely like the tiles in the floor. ఈ ఎపిథీలియంలో సెల్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఇన్ షేప్లో ఇర్రెగ్యులర్, ఫ్లాట్గా, థిన్గా ఉంటాయి. సో ఇవి ఎలా కనిపిస్తాయి? మన ఫ్లోర్ మీద టైల్స్ అతికిస్తే ఎట్లుంటుందో ఈ స్క్వామస్ ఎపిథీలియం అనేది మనకు అట్లా కనిపిస్తుంది. Therefore it is also commonly called pavement epithelium. ఈ స్క్వామస్ ఎపిథీలియం ఇంకో పేరు పేవ్మెంట్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ కాల్డ్ సింపుల్ వెన్ ద థిన్ అండ్ ఫ్లాట్ సెల్స్ ఆర్ ఫార్మ్ ఏ డెలికేట్ లైనింగ్. ఈ స్క్వామస్ ఎపిథీలియం అని మనం ఎప్పుడంటాము? ఈ ఎపిథీలియం థిన్గా, ఫ్లాట్గా ఉండే సెల్స్తో ఒక డెలికేట్ లైనింగ్ని ఫామ్ చేసిందనుకో, దాన్ని మనం స్క్వామస్ ఎపిథీలియం అంటాం. సింపుల్ సింగిల్ లేయర్ స్క్వామస్ ఎపిథీలియం lines the blood vessels, the coelom, urinary tubules and alveoli of the lungs. ఈ సింపుల్ సింగిల్ లేయర్ స్క్వామస్ ఎపిథీలియం అనేది బ్లడ్ వెజల్స్లో లైన్స్గా ఉంటుంది, కోయిలంలో ఉంటుంది, యూరినరీ ట్యూబుల్స్లో ఉంటుంది, లంగ్స్లో ఉండే ఆల్వియోలి యూనిట్స్లో ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ స్క్వామస్ ఎపిథీలియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ స్కిన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మెనీ లేయర్స్ టు ప్రివెంట్ వేర్ అండ్ టియర్. ఈ స్క్వామస్ ఎపిథీలియల్ అనేది స్కిన్ మీద సో మెనీ ఆఫ్ లేయర్స్తో ఉంటుంది. సో దాని ద్వారా మనకి
చలి కానీ లేదంటే ఏమైనా కోసుకున్నా అంత ఎక్కువ డ్యామేజ్ ఉండదు. Such an epithelium is called stratified squamous epithelium or multi-layered epithelium. ఇందాక మాట్లాడుకున్న ఇది 6th టైప్. ఇందాక మాట్లాడినట్లు ఇలా ఎక్కువ లేయర్స్ ఉంటే స్క్వామస్ ఎపిథీలియంలో దాన్ని మనం స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అంటాం. స్ట్రాటిఫైడ్ మల్టీలేయర్ స్క్వామస్ ఎపిథీలియం ఫార్మ్స్ ఎపిడర్మిస్ ఆఫ్ స్కిన్. సో ఈ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ద్వారానే స్కిన్ మీద మనకి ఎపిడర్మిస్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఎపిథీలియం ఆల్సో లైన్స్ ద బకల్ క్యావిటీ, pharynx, esophagus, anal cavity, vagina and lower part of urethra. ఈ ఎపిథీలియమే మనకి బకల్ క్యావిటీలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఫారింగ్స్, ఈసోఫాగస్, అనల్ కెనాల్, వగినా, లోయర్ పార్ట్ ఆఫ్ యురెత్రా అంటే యురెత్రాలో కింద పార్ట్ అంతా కూడా ఈ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది కనిపిస్తుంది. స్క్వామస్ ఎపిథీలియం ఫంక్షన్స్ ఏమో చూద్దాం. ఇట్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద అండర్లయింగ్ పార్ట్స్ అగెన్స్ట్ అబ్రాజన్ అండ్ ఎంట్రీ ఆఫ్ జర్మ్స్ ఆర్ కెమికల్స్. ఇది పైన అవుటర్ కవరింగ్గా ఉండడం ద్వారా లోపల ఉండే పార్ట్స్కి ఏ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ద్వారా డ్యామేజ్ జరగదు, మెకానికల్ ఇంజరీ ఏ పార్ట్కి ఏ డ్యామేజ్ జరగదు. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్, గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ సెక్రీషన్ కోయిలమిక్ ఫ్లూయిడ్. ఈ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఎక్స్క్రీషన్లో హెల్ప్ చేస్తుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్లో, ఇంకా సెక్రీషన్ ఆఫ్ కోయిలం ఫ్లూయిడ్ని కూడా ఇది సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అనేది ఇలా ఉంటుంది. సింపుల్ స్క్వామస్ అనేది ఇలా ఉంటుంది, సింగిల్ లేయర్గా థిన్గా ఉండేది. అదే వేరే స్ట్రాటిఫైడ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఇలా మెనీ లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది. సింపుల్ స్క్వామస్ వచ్చేసి జస్ట్ అట్లా సింగిల్ లేయర్తో ఫామ్ అయి ఉంటుంది. This epithelium consists of cube-like cells which are about tall as wide. ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్ అనేవి సేమ్ యాజ్ ఎంత టాల్ ఉంటాయో అంతే వైడ్లో ఉంటాయి, అంటే క్యూబ్ షేప్లో ఉంటాయి అన్నమాట ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్ అనేవి. సో వాటికి మనం దీన్ని క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాం. ద అవుట్లైన్ ఆఫ్ సెల్స్ ఈజ్ పాలిగానల్ ఇన్ సర్ఫేస్ వ్యూ అండ్ స్క్వేర్ ఇన్ సెక్షన్. మనం అవుట్లైన్ నుంచి చూస్తే ఈ సెల్స్ అనేవి ఒక పాలిగాన్ షేప్లో కనిపిస్తాయి. బాగా దగ్గరగా క్లోజ్ చేసి చూస్తే స్క్వేర్ ఉన్నట్లు ఉంటాయి ఇవి. అక్కరెన్స్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి. ద క్యూబాయిడల్ ఎపిథీలియం లైన్స్ ద స్మాల్ సలైవరీ గ్లాండ్స్, pancreatic ducts, sweat glands, salivary glands and thyroid glands. అండ్ ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది మనకి సలైవరీ డక్ట్స్లోను, ప్యాన్క్రియాటిక్ డక్ట్స్, స్వెట్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఆల్సో కవర్స్ ద ఓవరీస్ అండ్ లైన్స్ ద స్పెర్మ్ ప్రొడక్టింగ్ ట్యూబల్స్. ఇవి ఓవరీస్ని కవర్ చేస్తుంది, పైగా స్పెర్మ్ ప్రొడక్టింగ్ ట్యూబల్స్లో కూడా అవి లైన్స్ ఉంటుంది. ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం ఫంక్షనింగ్ ఇవి ఏం ఫంక్షన్ చేస్తుంది? ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్షన్ మరియు సెక్రీషన్లో ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాలమ్నర్ ఎపిథీలియం గురించి చూద్దాం. దిస్ ఎపిథీలియం కన్సిస్ట్స్ ఆఫ్ టాల్ ఆర్ పిల్లర్ లైక్ సెల్స్ దట్ ఆర్ మచ్ దాన్ వైడ్. ఈ కాలమ్నర్ ఎపిథీలియం అనేవి ఎక్కువ టాల్ ఉంటాయి, తక్కువ వైడ్ ఉంటాయి. ద న్యూక్లియై ఆర్ జనరల్లీ ఎలాంగేటెడ్ అలాంగ్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ సెల్. దీంట్లో న్యూక్లియై అనేది జనరల్గా అలాంగేటెడ్ అంటే బాగా పొడుగ్గా ఉంటుంది. లాంగ్ యాక్సిస్ ఆఫ్ సెల్ అంటే సెల్లో లాంగ్ యాక్సిస్ ఉన్నంత ఉంటుంది. అక్కరెన్స్ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది. ద కాలమ్నర్ ఎపిథీలియం లైన్స్ ద స్టొమక్, ఇంటెస్టైన్ అండ్ గాల్ బ్లాడర్. ఈ కాలమ్నర్ ఎపిథీలియం లైన్స్ అనేవి స్టొమక్లో, ఇంటెస్టైన్స్లో మరియు గాల్ బ్లాడర్స్లో ఉంటుంది. ఇట్ ఆల్సో లైన్స్ mammary gland ducts అండ్ పార్ట్స్ ఆఫ్ యురెత్రా. ఇవి mammary gland ductsలోనూ ప్రజెంట్ అయి ఉంటుంది, యురెత్రా ఆఫ్ పార్ట్స్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. కాలమ్నర్ ఎపిథీలియం ఫంక్షన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్షన్, అబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్. ఇది ప్రొటెక్షన్ చేస్తుంది, సెల్స్ అబ్జార్ప్షన్, సెక్రీషన్ మూడు చేస్తుంది. కాలమ్నర్ ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ డైజెస్టెడ్ ఫుడ్. మనం ఇందాక ఎపిథీలియం టిష్యూ ఫంక్షన్స్లో మాట్లాడుకున్నట్లు
అది అబ్జార్ప్షన్ డైజెషన్ ఫుడ్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నాం కదా, వాటర్ డైజెస్టెడ్ ఫుడ్ని, అది కాలమ్నర్ ఎపిథీలియమే చేస్తుంది. నెక్స్ట్ సిలియేటెడ్ ఎపిథీలియం స్ట్రక్చర్ చూద్దాం. దిస్ ఎపిథీలియం కన్సిస్ట్ ఆఫ్ cuboidal or columnar cells that bear cilia on their free surfaces. ఈ ఎపిథీలియంలో సేమ్ కాలమ్నర్ కానీ క్యూబాయిడల్ సెల్స్ కానీ ప్రజెంట్ ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రాగా వీటికి ఉన్న ఫ్రీ సైడ్లో సిలియేట్ అనేది ప్రజెంట్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఒక చిన్న లైన్స్గా. యాక్లియం ఈజ్ ఫైన్ vibratal cytoplasmic outgrowth that arises from a minute basal granule. దీంట్లో సైటోప్లాస్మిక్ అనేది ఒక మినిట్ బాసల్ గ్రాన్యూల్ నుండి అరైజ్ అవుతుంది. అకరెన్స్ cuboidal ciliated epithelium lines certain parts of urinary tubules of the kidney and sperm ducts. ఈ cuboidal ciliated epithelium అనేది యూరినరీ ట్యూబుల్స్ కాడ, కిడ్నీలో ఉండే యూరినరీ ట్యూబుల్స్ కాడ మరియు స్పర్మ్ డక్ట్స్ కాడ ఉంటాయి. కాలమ్నర్ సిలియేటెడ్ ఎపిథీలియం లైన్స్ ద నాజల్ passages, oviducts, terminal bronchioles and ventricles of the brain. ఈ కాలమ్నర్ సిలియేటెడ్ ఎపిథీలియం వచ్చేసి నాజల్ ప్యాసేజెస్ అంటే ముక్కు కాడ ఉండే ప్యాసేజెస్, డక్ట్స్, ఓవిడక్ట్స్, టెర్మినల్ బ్రాంకిలీస్ అండ్ వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్, ఈ పార్ట్స్లో ఈ సిలియేటెడ్ ఎపిథీలియం అనేది ప్రజెంట్ ఉంటుంది. ఫంక్షన్ దిస్ ఎపిథీలియం హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ మ్యూకస్, యూరిన్, ఎగ్స్, స్పర్మ్స్ అండ్ సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. ఈ సెల్స్ వచ్చేసి మస్కస్ని, యూరిన్ని, ఎగ్స్ని, స్పర్మ్స్ని కూడా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ చేసే హెల్ప్ చేస్తుంది. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇక్కడ సిలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియల్ సెల్స్ స్టెమ్, ఇది ఒక రెస్పిరేటరీ ఎపిథీలియం, మూమెంట్ ఆఫ్ మస్కస్ టు ద ఫారింగ్స్, ఇలా ఒక పర్టికులర్ డైరెక్షన్లో మస్కస్ని తీసుకెళ్తుంది ఫారింగ్స్కి. సో ఇంత గ్లాండులార్ ఎపిథీలియం, దిస్ ఎపిథీలియం కన్సిస్ట్ ఆఫ్ కాలమ్నర్ సెల్స్ మోడిఫైడ్ టు సెక్రీట్ కెమికల్స్. ఈ ఎపిథీలియం అనేది కాలమ్నర్ సెల్స్తో మోడిఫైడ్ అయిందే సెక్రీట్ కెమికల్స్. ఇట్ లైన్స్ ద గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ లోబల్స్, ఇన్స్టైనల్ గ్లాండ్స్. ఇవి గ్లాండ్స్లోను, ప్యాంక్రియాటిక్ లోబ్యూల్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటే ఇంటెస్టైన్లో ఉండే గ్లాండ్స్లోనూ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక చూసినట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ డయాగ్రామ్లో. సో ఇంతటితో పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ చాప్టర్ నోట్స్ అకౌంట్ కావాలంటే మా ఛానల్ని టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అయ్యి దాంట్లో మీకు ఈ చాప్టర్ నోట్స్ మొత్తం దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.